హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 9. ఈరోజు లెక్చర్లో మనము మోషన్ ఆన్ అండ్ ఇంక్లైన్డ్ ప్లేన్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతాం. ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుంది ఫస్ట్ దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతవరకు మనము గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్స్ డిస్కస్ చేసాం. ప్రొజెక్షన్ ఫ్రమ్ టవర్, అందులో కూడా 3 కేసెస్: అప్వర్డ్స్, డౌన్వర్డ్స్, హారిజాంటల్గా ప్రొజెక్ట్. ఈ రకంగా రకరకాలుగా డిస్కస్ చేసాం. ఓకేనా? అన్ని గ్రౌండ్ని రెఫరెన్స్ లాగా తీసుకొని చేస్తాం. ఒకవేళ ఇదే గ్రౌండ్కి సమ్ ఆల్ఫా యాంగిల్లో ఇంక్లైన్ అవుతూ ఒక ప్లేన్ ఉందనుకోండి, దాన్ని రెఫరెన్స్గా చేసుకొని ఒక బాడీ యొక్క మోషన్ ఎలా ఉంటుంది అది ఈరోజు మనం డిస్కస్ చేయబోతాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థమవుతుంది, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. చూడండి, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, మనమంతా గ్రౌండ్ పైన ఉన్నాం. దీన్ని ఇలా డ్రాప్ చేశాను అనుకోండి. డ్రాప్ చేయగానే డ్యూ టు యాక్సలేషన్, డ్యూ టు గ్రావిటీ ఏమవుతుందంటే కింద ఇలా పడుతుంది అనమాట. ఎలా పడుతుందంటే స్ట్రైట్ కింద పడుతున్నట్టు కనిపిస్తుంది. స్టూడెంట్స్, కానీ ఒక పర్సన్ ఈ ఇంక్లైన్డ్ ప్లేన్లో ఉన్నాడు అనుకోండి, మనకి ఇది గ్రౌండ్, ఆ పర్సన్కి ఇదే గ్రౌండ్ అన్నమాట. ఓకేనా? ఇదే రెఫరెన్స్ అతనికి. స్టూడెంట్స్, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఇలా వచ్చి ఇలా పడుతున్నప్పుడు ఆ పర్సన్కి ఎలా కనిపిస్తుంది చూడండి. ఎలా కనిపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా స్ట్రైట్గా చేసామనుకోండి. ఓకేనా? ఇలా స్ట్రైట్గా చేసినప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఇలా పడుతున్నట్టు అనిపించదు అతనికి, ఇలా పడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఓకేనా? అతనికి నిలబడుకొని చూస్తూ ఉంటాడు. ఓకేనా? కానీ ఆబ్జెక్ట్ అనేది ఇలా పడకుండా గ్రావిటీ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి, ఓకేనా, ఇలా కనుక గ్రావిటీ ఉండుంటే అతనికి స్ట్రైట్గా ఇలా పడుతున్నట్టు కనిపించాయి. కానీ గ్రావిటీ ఈ డైరెక్షన్లో ఉంది, అంటే ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ వచ్చి ఇలా పడుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. అంటే అతనికి ఎక్స్ యాక్సిస్, అంటే అతని యొక్క ప్లేన్ ఏదైతే ఉందో అది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే, దీని పర్పెండిక్యులర్గా ఇది వై యాక్సిస్ అనుకుంటే, బోత్ ఎక్స్ యాక్సిస్లో వై యాక్సిస్లో అతని ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారం ఏముందంటే రెండిట్లో యాక్సలరేషన్ ఉందన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? కాబట్టి ఇప్పుడు ఇతని ఫ్రేమ్లో నుంచి మనం బాడీ యొక్క మోషన్ని స్టడీ చేయబోతాం. క్లియర్ స్టూడెంట్స్? చెప్పింది బాగా అర్థమై అనుకుంటున్నా. కాబట్టి ఇప్పుడు ఒకసారి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే చూడండి. ఇప్పుడు చూడండి, మన ఫ్రేమ్ ప్రకారం అయితే గ్రావిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, దీనిపైన గ్రావిటీ వచ్చి డౌన్వర్డ్స్ ఉంది, జీ. నేను కంప్లీట్గా ఇలా రాసుకుంటున్నాను. చూడండి, జీ ఎలా ఉందంటే డౌన్వర్డ్స్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ యాంగిల్ ఎంత అంటే 90 degrees. క్లియరా? ఇది ఆల్ఫా, ఇది 90 degrees. అంటే ఇది అఫ్ కోర్స్ ఎంత ఉంటుందంటే 90 - ఆల్ఫా. ఇప్పుడు అతని యొక్క ఎక్స్ యాక్సిస్లో వై యాక్సిస్లో యాక్సలరేషన్స్ కనుక్కోవాలి. కాబట్టి నేనేం చేస్తాను అంటే దీనికి పర్పెండిక్యులర్గా ఒక లైన్ ఇక్కడ తీసుకుంటాను. ఒకటి ఎక్స్ తెలియజేస్తాం, ఒకటి వైకి తెలియజేస్తుంది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది 90 - ఆల్ఫా. ఓకేనా? ఇది చూసామనుకోండి, ఇది పర్పెండిక్యులర్, ఇది 90 degrees. ఎందుకంటే ఈ సర్ఫేస్కి మనం గీసుకున్న లైన్ వచ్చి నార్మల్గా ఉంది. ఓకేనా? ఇది కూడా 90 degrees అవుతుంది. క్లియరా? ఇది 90 - ఆల్ఫా అయితే ఇది మనకి ఏమవుతుందంటే ఆల్ఫా అవుతుంది. ఈ యాంగిల్ మనకి ఏమవుతుంది? ఆల్ఫా. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు జీ ఇక్కడ ఉంది, ఇది ఆల్ఫా అయితే ఈ కాంపోనెంట్ నాకు ఏమవుతుందంటే జీ కాస్ ఆల్ఫా అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇది జీ, ఈ కాంపోనెంట్ నాకేమవుతుందంటే జీ కాస్ ఆల్ఫా అవుతుంది. దీనికి పర్పెండిక్యులర్ ఈ కాంపోనెంట్ జీ కాస్ ఆల్ఫాకి ఈ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ మనకేమవుతుందంటే జీ సైన్ ఆల్ఫా అవుతుంది. అర్థమైందా బాగా? ఇది 90 - ఆల్ఫా, ఇది ఆల్ఫా తీసుకున్నాను. జీకి అడ్జసెంట్గా ఉండే యాంగిల్ ఆల్ఫా అన్నప్పుడు ఈ కాంపోనెంట్ నాకు జీ కాస్ ఆల్ఫా అవుతుంది.
అంటే ఇంక్లైన్డ్ ప్లేన్కి నార్మల్గా నాకు యాక్సలరేషన్ ఎంత ఉందంటే జీ కాస్ ఆల్ఫా, దట్ టు ఇన్ డౌన్వర్డ్స్ డైరెక్షన్ ఫర్ దిస్ ఇంక్లైన్డ్ ప్లేన్. స్టూడెంట్స్, సేమ్ అదే విధంగా అలాంగ్ ద ప్లేన్ ఇటుపక్క ఈ డౌన్వర్డ్స్ ప్రకారంగా మనకు ఎంత ఉందంటే జీ సైన్ ఆల్ఫా. స్టూడెంట్స్, అంటే ఇక్కడ సింపుల్గా డ్రా చేస్తున్నా చూడండి. ఇది అతని యొక్క ఎక్స్ యాక్సిస్, అతని యొక్క వై యాక్సిస్. దాన్ని ఇలా కొద్దిగా ఇలా రొటేట్ చేసిన అంత, ఇంకేం లేదు. స్టూడెంట్స్, ఇలా మనకి ఎంత ఉందంటే జీ సైన్ ఆల్ఫా ఉంది. ఓకేనా? డౌన్వర్డ్స్ ఎలా ఉందంటే జీ కాస్ ఆల్ఫా ఉంది. యాక్చువల్గా మన గ్రౌండ్ రెఫరెన్స్లో మనకి జీ ఉంటుంది, అతనికి జీ కాస్ ఆల్ఫా ఉంది. ఓకేనా? మామూలుగా మనకి హారిజాంటల్గా ఎలాంటి యాక్సలరేషన్ ఉండదు, అతనికి ఎంత ఉందంటే జీ సైన్ ఆల్ఫా ఉంది. స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి నేను ఇలా ఆబ్జెక్ట్ని విసిరాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యు అనే వెలాసిటీతో టీటా అనే యాంగిల్తో, ఆ టీటా అనే యాంగిల్ అతని యొక్క ఇంక్లైన్డ్ ప్లేన్ రెఫరెన్స్ అనేది చూస్తాం. అంటే ఇలాగా యు అనే స్పీడ్తో టీటా అనే యాంగిల్తో. ఓకేనా? మన ప్రకారం చూసినప్పుడు ఇలా పడుతుంది. స్టూడెంట్స్, అతని ప్రకారం అతని ఇక్కడి నుంచి గమనిస్తుంటాడు కాబట్టి ఇలా వచ్చి ఇలా పడుతుంది. ఇప్పుడు అతనికి ఇది మ్యాక్సిమం హైట్ అవుతుంది, ఇది రేంజ్ అవుతుంది, మొత్తం టైం ఆఫ్ ఫ్లైట్ అవుతుంది. స్టూడెంట్స్, ఇప్పుడు అతని యొక్క యాక్సెస్లో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ అని మనం ఒకసారి అప్లై చేద్దాం. స్టూడెంట్స్, ఫస్ట్ చూడండి, టీటా అనే యాంగిల్తో మనము విసిన్నాం కాబట్టి u ఈక్వల్స్ టు ux i క్యాప్ ప్లస్ uy j క్యాప్, u ఈక్వల్స్ టు u cos theta i క్యాప్ ప్లస్ u sin theta j క్యాప్. స్టూడెంట్స్, ఇప్పుడు యాక్సలరేషన్ విషయానికి వచ్చామనుకోండి, a ఈక్వల్స్ టు ax i క్యాప్ ప్లస్ ay j క్యాప్. చూడండి, యాక్సలరేషన్ నెగటివ్ వైపు ఉంది, ఎక్స్ యాక్సిస్కి నెగటివ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఏ ఈక్వల్స్ టు మైనస్ జి సైన్ ఆల్ఫా ఐ క్యాప్. చూడండి, ఏవై కూడా చూడండి డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకేనా? రైట్ సైడ్ పాజిటివ్ తీసుకుంటాం, కానీ లెఫ్ట్ సైడ్ ఉంది యాక్సలేషన్ అలాంగ్ ఎక్స్ కాబట్టి మైనస్ రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏవై గురించి మనం అనుకోండి, నెగటివ్ వై యాక్సిస్లో ఉంది కాబట్టి మైనస్ జి కాస్ ఆల్ఫా జే క్యాప్. స్టూడెంట్స్, ఇవి బేసిక్ మనకు అర్థం అవ్వాల్సిన టర్మ్స్, ఇంకేం లేదు. ఓకేనా? చూడండి, ఇలా యాక్సలరేషన్ ఉంది ఎంత అంటే జీ సైన్ ఆల్ఫా, ఇలా యాక్సలరేషన్ ఉంది ఎంత అంటే జీ కాస్ ఆల్ఫా. ఈ రెండింటి యొక్క నెట్ జీ వచ్చి ఇది ఇది. బాగా అర్థమైంది అనుకున్నా. ఇప్పుడు దీనికి సంబంధించి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ని ఎక్స్ అండ్ వై, దీని యొక్క ఎక్స్ అండ్ వైలో పెడదాం. చూడండి, ఎక్స్ వై. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే v ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటి. ఓకేనా? ఇప్పుడు చూడండి, వెలాసిటీ ఆఫ్టర్ టైం టీ. ఓకేనా? విఎక్స్ డైరెక్షన్, విఎక్స్ ఇది విఎక్స్ అవుతుంది. వెలాసిటీ ఆఫ్టర్ టైం టీ, విఎక్స్ ఈక్వల్స్ టు యూఎక్స్ మనకి ఎంత ఉందంటే యూ కాస్ థీటా. ఓకేనా? ఏఎక్స్ మనకి ఎంత ఉందంటే చూడండి, ఏఎక్స్ మైనస్ జీ సైన్ ఆల్ఫా, మైనస్ జీ సైన్ ఆల్ఫా టీ. స్టూడెంట్స్, సేమ్ అదే విధంగా ఇప్పుడు దీన్ని కూడా అప్లై చేద్దాం. చూడండి, వివై ఈక్వల్స్ టు యూ వచ్చి యూ సైన్ థీటా మైనస్ జీ కాస్ ఆల్ఫా టీ. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్, ఎక్స్ ఈక్వల్స్ టు ux t ప్లస్ హాఫ్ ax t స్క్వేర్, y ఈక్వల్స్ టు uy t ప్లస్ హాఫ్ ay t స్క్వేర్. చూడండి, x ఈక్వల్స్ టు ux అంటే u కాస్ థీటా t, ax వాల్యూ నెగిటివ్ కాబట్టి ఆ నెగిటివ్ ఇక్కడే రాయేస్తున్నా, హాఫ్ g
సైన్ ఆల్ఫా టీ స్క్వేర్. ఇంకా అర్థమవుతుంది అనుకుంటున్నా. జస్ట్ నేను ఇక్కడ అందుకని ఫస్ట్ ఇవి రాసుకుంటే అది కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఎలా అప్లై చేస్తున్నాం చూడండి. y ఈక్వల్స్ టు యూ సైన్ టీటా టీ మైనస్ హాఫ్ జీ కాస్ ఆల్ఫా టీ స్క్వేర్. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. చూడండి vx స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు మైనస్ 2g సైన్ ఆల్ఫా ఎక్స్ అవుతుంది. ఇప్పుడు నాకు vx స్క్వేర్ ఈక్వల్స్ టు నాకేమవుతుందంటే యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ 2g సైన్ ఆల్ఫా ఎక్స్ అవుతుంది. vx ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ 2g సైన్ ఆల్ఫా ఎక్స్ అవుతుంది. స్టూడెంట్స్ సేమ్ అదే తరహాలో ఇక్కడ కూడా vy స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు మైనస్ 2g కాస్ ఆల్ఫా వై. vy స్క్వేర్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా minus 2g cos alpha y. vy equals to root of u square sin square theta minus 2g cos alpha y. ఇవంతా ఫార్ములాస్ నేను మీకు నేర్చుకున్నాను చెప్పను, జస్ట్ ఎలా అప్లై చేయాల్సి వస్తుంది ఒకవేళ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్లో. ఎప్పుడైనా సరే ఇలాంటి ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలంటే కుదరదు అనమాట. ఒక చాప్టర్స్లో ఒక 100 ఫార్ములాలు వస్తాయి. మనం ఎంత బాగా కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలంటే మనమే ఫార్ములా డెరైవ్ చేసేటట్టు ఉండాలన్నమాట. ప్లస్ స్టూడెంట్స్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి సంబంధించి టైమ్ ఆఫ్ ఫ్లైట్లు, రేంజ్లు, ఓకేనా, అది ఒకసారి కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఇది రాసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు దీని యొక్క టైమ్ ఆఫ్ అసెంట్స్ అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఈసారి నేను ఏం చేస్తాను అంటే అది ఇంక్లైన్డ్ ప్లేన్ కొద్దిగా మార్చి తగ్గిస్తున్నాను. ఓకేనా, ఆబ్జెక్ట్ని యూ అనే వెలాసిటీతో థీటా అనే యాంగిల్తో ప్రొజెక్ట్ చేసాం మనం. ఓకేనా, ఇది ఏమవుతుందంటే రేంజ్ అవుతుంది, ఇది మ్యాక్సిమం హైట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడి నుంచి హైయెస్ట్ పాయింట్కి వెళ్ళడానికి విచ్ మీన్స్ టైమ్ ఆఫ్ అసెంట్ కనుక్కుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇటుపక్క మనకి ఎంత ఉందంటే యాక్సలరేషన్ ఏఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ జీ సైన్ ఆల్ఫా. ఓకేనా, సేమ్ అదేవిధంగా డౌన్వర్డ్స్ ఏవై ఈక్వల్స్ టు మైనస్ జీ కాస్ ఆల్ఫా. ఇవి రిప్లేస్ చేయాల్సి వస్తుంది. ఇంకేం లేదు. టైమ్ ఆఫ్ అసెంట్ టీఏ అట్ హెచ్ మ్యాక్స్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఈక్వల్స్ టు 0. vy ఈక్వల్స్ టు uy ప్లస్ ayt. 0 ఈక్వల్స్ టు u sin theta మైనస్ g cos alpha t. ta ఈక్వల్స్ టు u sin theta by g cos alpha which means uy by ay. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ టైమ్ ఆఫ్ అసెంట్ uy by ay కాబట్టి టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా uy by ay వస్తుంది. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఈసారి కొద్దిగా టైమ్ ఆఫ్ అసెంట్ టైమ్ ఆఫ్ డిసెంట్ రెండింటిని యాడ్ చేసి వస్తుంది. అప్పుడు మనం కావాలంటే ఫార్ములా ద్వారా కూడా చేయొచ్చు. చూడండి, టైమ్ ఆఫ్ ఫ్లైట్లో మనకి హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది కానీ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఉండదు. కాబట్టి y ఈక్వల్స్ టు uyt ప్లస్ హాఫ్ ayt స్క్వేర్. 0 ఈక్వల్స్ టు u sin theta t మైనస్ హాఫ్ ay వచ్చి g cos alpha t స్క్వేర్. u sin theta t ఈక్వల్స్ టు హాఫ్ g cos alpha t స్క్వేర్. ఇక్కడ t క్యాన్సల్, t క్యాపిటల్ టీగా రాసుకుంటున్నాను. 2u sin theta by g cos alpha.
దీన్ని సింపుల్గా 2uy/ay లాగా రాసుకోవచ్చు. క్లియర్ ఫ్రెండ్స్? అంటే దీనికి డబుల్ చేస్తే మనకు వస్తాను 2uy/ay. నెక్స్ట్ మ్యాక్సిమం హైట్ కనుక్కుందాం. ఈవెన్ అట్ మ్యాక్సిమం హైట్ మనం ఇందాక డిస్కస్ చేసాము. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మనకి ఏమవుతుందంటే 0 అయిపోతుంది. నేను vy² - uy² = 2ay అనే ఫార్ములా యూస్ చేస్తాను. ఓకేనా? ఇది మనకి 0 అయిపోతుంది. 0 - u² sin² θ - 2ay into y. ఓకే, -2 g cos alpha into h. Minus gets cancelled. h = u² sin² θ / 2g cos alpha. దీన్ని సింపుల్ గా uy²/2ay. ఇప్పుడు రేంజ్ కనుక్కుందాం. జాయిన్ రేంజ్ ఇస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ ఇన్ x డైరెక్షన్. ఓకేనా? x డైరెక్షన్ లో యాక్సలరేషన్ ఉంది కాబట్టి r = uxt అనే ఫామ్ లో మనం అప్లై చేయలేం. కాబట్టి నేను x = uxt + ½ axt² ఫామ్ లో యూస్ చేస్తాను. r = ux అంటే u cos θ. టైమ్ ఆఫ్ ఫ్లైట్ జస్ట్ ఇందాక కనుక్కున్నాం. 2u sin θ / g cos alpha -1/2 g sin alpha 4u² డైరెక్ట్గా రాస్తున్నా sin² θ / g² cos² alpha. క్లియర్ ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, g ఇక్కడ g క్యాన్సల్, 2 1 is 2 2 r = 2u² sin θ cos θ / g cos alpha -4u² sin² θ sin alpha / g cos² alpha వచ్చింది. r = రెండిట్లో 2u² sin θ ని కామన్ తీస్తాను /2u² sin θ / g cos² alpha ని కామన్ తీద్దాం. ఓకేనా? ఇక్కడ నుంచి కూడా g cos² alpha తీసాం కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుందంటే cos θ cos alpha minus సారీ 4 కాదు 2 వస్తుంది. ఓకే, u² 2u² sin² θ కామన్ తీసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ sin θ sin alpha. ఓకే, నెక్స్ట్ ఇది పైన రాస్తున్నా చూడండి. r = 2u² sin θ / g cos² alpha into cos a cos b minus sin a sin b. ఏమవుతుందంటే cos a + b అవుతుంది. కాబట్టి cos θ + alpha. దిస్ ఈస్ ద రేంజ్. ఇంత పెద్ద ఫార్ములా ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలంటే లేదు, జస్ట్ ఒకవేళ రేంజ్ కనుక్కోవాలంటే మనం ఎలా చేయాల్సి వస్తుంది అనేసి చెప్తున్నా, అంతే, ఇంకేం లేదు. క్లియర్ ఫ్రెండ్స్? ఇప్పుడు మామూలు గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్లో ఫర్ కాన్స్టెంట్ యూ ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తే రేంజ్ మనకి మ్యాక్సిమం అవుతుందంటే 45 degrees. ఓకేనా? ఇప్పుడు ఈ కేసులో రేంజ్ మ్యాక్సిమం అవ్వాలంటే ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేయాలి దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము యాంగిల్ అట్ విచ్ రేంజ్ ఈస్ మ్యాక్సిమం అది డిస్కస్ చేద్దాం. ఏ యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తే రేంజ్ అనేది మ్యాక్సిమం అవుతుంది. అలాగే మనం రేంజ్ ఎంతో డిస్కస్ చేస్తాము. ఎంత అంటే 2u² sin θ into cos θ + alpha / g cos² alpha. ఓకేనా?
ఇప్పుడు రేంజ్ ఏ యాంగిల్ దగ్గర మాక్సిమం అవుతుంది కనుక్కోవాలి కాబట్టి నేను సింపుల్ గా డిఆర్ బై డిటీటా కూడా చేయొచ్చు అనమాట మ్యాథమెటికల్. లేదు మనం లాస్ట్ లెక్చర్ ఒక ట్రిక్ యూస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేసామన్నమాట, కాబట్టి అలా కూడా చేయొచ్చు. సింపుల్ ట్రిక్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆల్ఫా, ఓకేనా. ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ ని మనం ప్రొజెక్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే నెట్ యాక్సిలరేషన్ ఎలా ఉందో చూడాలి. జీ నెట్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది, దట్ ఈస్ స్మాల్ జీ అన్నమాట. ఇప్పుడు దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఒక లైన్ తీసుకోవాలి. తీసుకొని అది ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుందో చూడాలి. ఎంత యాంగిల్ ఇక్కడ ఆల్ఫా అయితే ఇది 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. దీని యొక్క యాంగులర్ బైసెక్టర్ మనకి ఏమిస్తుంది అంటే యాంగిల్ అట్ విచ్ రేంజ్ ఇస్ మాక్సిమం ఇస్తుంది, ఓకేనా. దీని యొక్క యాంగులర్ బైసెక్టర్ అంటే ఈ యాంగిల్ ఎంత అంటే థీటా ఈక్వల్స్ టు 90 మైనస్ ఆల్ఫా బై 2. థీటా ఈక్వల్ 90/2 అంటే 45 మైనస్ ఆల్ఫా బై 2 అంటే ఇంత యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తే రేంజ్ అనేది మ్యాక్సిమం వస్తుంది. కాబట్టి మ్యాథమెటికల్ గా కూడా ప్రూవ్ చేద్దాం. చూడండి దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు థీటా. నేను ఫస్ట్ కాన్స్టెంట్స్ బయటకు రాయేస్తాను. 2u² బై జీ కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇదంటే ఈ రెండు టర్మ్స్ లో థీటా ఉంది కాబట్టి దాన్ని డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తుంది. డి బై డి థీటా ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ ఆల్ఫా. డిఫరెన్షియేట్ చేసి 0 అయిపోవాలి కాబట్టి ఈక్వల్స్ టు 0 ఇక్కడ రాయేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇవంతా కూడా ఇటు పక్క చేస్తుంది 0 అయిపోతుంది. ఇప్పుడు డి బై డి థీటా ఆఫ్ సైన్ థీటా ఇది ఎలా ఉందంటే డి బై డిఎక్స్ ఆఫ్ యూవి ఫామ్ లో ఉంది. ఏమొస్తుందంటే సైన్ థీటా డి బై డి థీటా ఆఫ్ కాస్ థీటా ప్లస్ ఆల్ఫా వచ్చి మైనస్ సైన్ థీటా ప్లస్ ఆల్ఫా, మళ్ళీ డి బై డి థీటా ఆఫ్ థీటా ప్లస్ ఆల్ఫా వచ్చి 1 అయిపోతుంది. మళ్ళీ ప్లస్ కాస్ థీటా ప్లస్ ఆల్ఫా డి బై డి థీటా ఆఫ్ సైన్ థీటా వచ్చి కాస్ థీటా. మొత్తం 0కి ఈక్వల్ అయిపోవాలి. నేను సింపుల్ గా వచ్చి కాస్ థీటా ప్లస్ ఆల్ఫా కాస్ థీటా మైనస్ సైన్ థీటా ప్లస్ ఆల్ఫా సైన్ థీటా ఈక్వల్స్ టు 0. ఇది ఎలా ఉందంటే కాస్ ఏ మైనస్ సైన్ ఏ సైన్ బి లాగా ఉంది, ఓకేనా. ఏమవుతుంది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది, అంటే కాస్ థీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ థీటా ఈక్వల్స్ టు 0, అంటే కాస్ 2 థీటా ప్లస్ ఆల్ఫా ఈక్వల్స్ టు 0 విచ్ ఈస్ ఈక్వల్స్ టు కాస్ 90 degrees. కాబట్టి 2 థీటా ప్లస్ ఆల్ఫా ఈక్వల్స్ టు 90, థీటా ఈక్వల్స్ టు 90 మైనస్ ఆల్ఫా బై 2 విచ్ మీన్స్ 45 మైనస్ ఆల్ఫా బై 2. క్లియర్ స్టూడెంట్స్, ఇది ద యాంగిల్ అట్ విచ్ రేంజ్ ఇస్ మ్యాక్సిమం ట్రిక్ ద్వారా కూడా చేసాం. ఇప్పుడు ఎంత రేంజ్ వస్తుంది అది ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. అదే ఆర్ మ్యాక్స్ ఏమవుతుందంటే ఆర్ మ్యాక్స్ ఈక్వల్స్ టు 2u² సైన్ థీటా ప్లేస్ లో వచ్చి 45 మైనస్ ఆల్ఫా బై 2 అనేది అప్లై చేయాలి. 45 మైనస్ ఆల్ఫా బై 2 కాస్ 45 మైనస్ ఆల్ఫా బై 2 ప్లస్ ఆల్ఫా. మైనస్ ఆల్ఫా బై 2 ప్లస్ ఆల్ఫా ఏమవుతుందంటే ఆల్ఫా బై 2 అవుతుంది. కాబట్టి 45 ప్లస్ ఆల్ఫా బై 2 బై జీ కాస్ స్క్వేర్ ఆల్ఫా. చూడండి ఆర్ మ్యాక్స్ ఈక్వల్స్ టు u² రాసుకున్నాడు 2 సైన్ ఏ కాస్ బి లాగా ఉందన్నమాట. దాన్ని సింపుల్గా సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఫామ్లో రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే ఇవి రెండు యాడ్ చేయాలి. ఇవి రెండు నాకు యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 90 వస్తుంది అనమాట. ప్లస్ సైన్ ఏ మైనస్ బి అంటే దీన్ని మైనస్ సపరేట్ చేస్తే నాకు 45 క్యాన్సిల్ -2 ఆల్ఫా బై 2 అంటే మైనస్ ఆల్ఫా వస్తుంది బై జీ కాస్ స్క్వేర్ ఆల్ఫా. Therefore R max equals to u square sin 90 అంటే 1 మైనస్ సైన్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అంటే మైనస్ సైన్ ఆల్ఫా.
1 మైనస్ సైన్ ఆల్ఫా బై జీ కాస్ స్క్వేర్ ఆల్ఫాని 1 మైనస్ ఇక్కడ రాస్తున్నా కాస్ స్క్వేర్ ఆల్ఫాని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా రాసుకోవచ్చు కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి 1 ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ సైన్ ఆల్ఫా అదే రాసుకుంటున్నా. 1 ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ సైన్ ఆల్ఫా. ఇక్కడ 1 మైనస్ సైన్ ఆల్ఫా 1 మైనస్ సైన్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతుంది. therefore r max equals to u square by g into 1 plus sin alpha. Okay students, బాగా అర్థమైంది అనుకుంటున్నా. This is the maximum range of your body on an inclined plane that can be possible if the inclination is alpha degrees. Okay students, ఇదంతా కాన్సెప్ట్ ని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ అన్నమాట. సేమ్ ఇలా ఇంకొన్ని కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే గ్రౌండ్ నుంచి ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ ఉందన్నమాట. గ్రౌండ్ ఎంత యాంగిల్ చేస్తాం అంటే 37 degrees యాంగిల్ చేస్తాం. ఈసారి మనం ఏం చేసామంటే ఇక్కడి నుంచి 45 degrees యాంగిల్ విత్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ చెప్తాను. ఓకేనా. 45 degrees యాంగిల్లో మనం ఒక ఆబ్జెక్ట్ని ప్రొజెక్ట్ చేస్తే దట్టు విత్ ద వెలాసిటీ ఆఫ్ 10√2 meter/second. ఇప్పుడు దీనికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, సెకండ్ క్వశ్చన్ మ్యాక్సిమం హైట్, థర్డ్ క్వశ్చన్ రేంజ్. ఇవి అనుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, 45 degrees విత్ రెస్పెక్ట్ టు ఇంక్లైన్డ్ ప్లేన్ మనం త్రో చేసామన్నమాట. కాబట్టి ఫస్ట్ దానికి ఇనీషియల్ వెలాసిటీ రాస్తాం. u బార్ ఈక్వల్స్ టు u cos theta I cap ప్లస్ u sin theta j cap 10√2 cos 45 ప్లస్ 10√2 sin 45. ఆఫ్ కోర్స్ మనకి ఎంత వస్తుంది 10I cap ప్లస్ 10j cap. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే అంటే ఇది x ఇది y అనుకుంటే ఇది 45 degrees. ఈ డైరెక్షన్లో 10 ఉంది, ఈ డైరెక్షన్లో 10 ఉంది అనమాట వెలాసిటీ. క్లియర్ ఫ్రెండ్స్. సేమ్ అదే రకంగా యాక్సలరేషన్ కూడా చేసుకుందాం. ఓకే. g బార్ ఈక్వల్స్ టు gx I cap ప్లస్ gy j cap. ఓకే. మనకు gx ఎంత ఉంటుంది అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మైనస్ g sin ఆల్ఫా I cap మైనస్ g cos ఆల్ఫా j cap. మైనస్ 10 సైన్ ఆల్ఫా అంటే సైన్ 37. సైన్ 37 మనకి ఎంత అంటే 3/5 I cap మైనస్ 10 cos 35 అంటే 4/5. 37 అంటే 4/5 j cap మైనస్ 6 I cap మైనస్ 8 j cap. మనం కనుక్కోవాల్సిన మెయిన్ బేసిక్ ఫండమెంటల్స్ని కనుక్కునేసాం. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. చూడండి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటంటే అంటే మనకి 2uy బై ay లేకపోతే gy రాసుకోవచ్చు. ఓకేనా. 2 ఇంటూ uy మనకి ఎంత అంటే 10j cap. కాబట్టి 10 బై gy మనకి ఎంత వచ్చిందంటే మైనస్ 8. ఇప్పుడు 8 2 1 is 2 4 జా 2 జా 5 జా 5/8 అంటే 2.5 seconds వచ్చింది. క్లియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి మ్యాక్సిమం హైట్ ఈక్వల్స్ టు uy స్క్వేర్ బై 2gy లేకపోతే 2ay. uy స్క్వేర్ అంటే 10 స్క్వేర్ 10 ఇంటూ 10/2 ఇంటూ మనకి gy వాల్యూ ఎంత అంటే 8. 2 1 is 2 5 జా 2 4 జా 2 5 జా 25/4. 4 1 is 4 6 are 24. 6.25 ఏమో వస్తుంది. మ్యాక్సిమం హైట్ కూడా కనుక్కునేది ఎంత అంటే 6.25 meters. కానీ మ్యాక్సిమం హైట్ అనేది ఇంక్లైన్డ్ ప్లేన్ పైన నుంచి ఉన్న మ్యాక్సిమం హైట్.
క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు రేంజ్ కనుక్కుందాం. థర్డ్ వన్ వచ్చి రేంజ్. రేంజ్ ఈస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ x direction. As we have acceleration, we have to take r equals to uxt plus half ax t square. r equals to ux అంటే 10 టైమ్ ఆఫ్ ఫ్లైట్ దాకా కనుక్కున్నాం ఇంటూ 2.5 మైనస్ 1/2 ఇంటూ ఏఎక్స్ వాల్యూ మనకి ఎంత అంటే 6 అన్నమాట. 6 ఇంటూ 2.5 స్క్వేర్. r ఈక్వల్స్ టు 10 ఇంటూ 2.5 అంటే 25 మైనస్ 2 2.5 స్క్వేర్ అంటే 25 స్క్వేర్ వచ్చి 625. 625 ఇంటూ 3 625 ఇంటూ 3 అంటే ఐ థింక్ ఇట్స్ 18.75. ఓకే, దేర్ఫోర్ రేంజ్ ఈక్వల్స్ టు 6.25 మీటర్స్ వస్తుంది. స్టూడెంట్స్, ఈ రకంగా మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకొన్ని కాన్సెప్చువల్ న్యూమరికల్స్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అన్నమాట. అదేంటంటే గ్రౌండ్కి ఆల్ఫా యాంగిల్తో ఒక ప్లేన్ ఉందన్నమాట. ఈసారి నేను ఏం చేశాను అంటే ఒక ఆబ్జెక్ట్ని యూ అనే వెలాసిటీతో టీటా అనే యాంగిల్తో ఇంక్లైన్ ప్లేన్ పైన ప్రొజెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇలా ట్రావెల్ చేసి ఇలా వచ్చి పడుతుంది అన్నమాట. కాకపోతే ఇది ఎలా వచ్చి పడిందంటే such that its velocity while striking the ground is perpendicular to the inclined plane. క్లియర్ స్టూడెంట్స్? అన్నప్పుడు టీటాకి ఆల్ఫాకి మధ్య రిలేషన్ ఎంతో కనుక్కోవాలి. అంటే సింపుల్ చెప్పాలంటే at what angle of theta the velocity becomes perpendicular to the inclined plane. The angle theta for which v becomes perpendicular to inclined plane అది మనం కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ ఇంక్లైన్ ప్లేన్ సంబంధించి వెలాసిటీ కాంపోనెంట్స్ రాసుకుందాం. చూడండి, ఇది y, ఇది x అనుకుందాం. ఇప్పుడు u బార్ ఈక్వల్స్ టు ux ప్లస్ uy అంటే u బార్ ఈక్వల్స్ టు u కాస్ థీటా i క్యాప్ ప్లస్ u సైన్ థీటా j క్యాప్ వచ్చింది మనకి. ఓకేనా? సిమిలర్ వే v బార్ కూడా రాసుకుందాం. v బార్ ఈక్వల్స్ టు vx i క్యాప్ ప్లస్ vy j క్యాప్. v బార్ ఈక్వల్స్ టు vx చూడండి, ఇది పర్పెండిక్యులర్ టు ఇంక్లైన్ ప్లేన్ అంటే మొత్తం వెలాసిటీ y యాక్సిస్ లో ఉంది, x యాక్సిస్ లో ఏం లేదు. కాబట్టి 0 i క్యాప్ ప్లస్ vy j క్యాప్. ఓకేనా? vy కూడా మనం ఇక్కడ v ఇచ్చా కాబట్టి v రాసుకుంటాం, v j క్యాప్. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే మనకు అర్థమైంది అంటే u కాస్ థీటా అనేది 0 లా చేంజ్. ఓకేనా? ఇప్పుడు అంటే ఇన్ ద టెన్యూర్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. క్లియర్ స్టూడెంట్స్? ఫస్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కుందాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే 2uy బై ay లేకపోతే gy రాసుకోవచ్చు. 2uy మనకి ఎంత అంటే u సైన్ థీటా బై gy. అంటే x యాక్సిస్ లో మైనస్ g సైన్ ఆల్ఫా, y యాక్సిస్ లో మైనస్ g కాస్ ఆల్ఫా ఉంది కాబట్టి y యాక్సిస్ రాసుకుంటున్నాం g కాస్ ఆల్ఫా. స్టూడెంట్స్, u కాస్ థీటా అనేది 0కి వచ్చింది అనమాట. నేను విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఆఫ్ ఫ్లైట్ నేను ఫార్ములా యూస్ చేస్తాను. ఏంటంటే v ఈక్వల్స్ టు u ప్లస్ at. x యాక్సిస్ అప్లై చేస్తాం, vx ఈక్వల్స్ టు ux ప్లస్ axt. ఇది 0 అయిపోతుంది. ux ఎంత అంటే u కాస్ థీటా, ax ఎంత అంటే మైనస్ g సైన్ ఆల్ఫా, t ఎంత అంటే 2u సైన్ థీటా బై కాస్ ఆల్ఫా, సారీ g కాస్ ఆల్ఫా. g క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ u కాస్ థీటా ఈక్వల్స్ టు
2u sin alpha by cos alpha అంటే tan alpha sin theta. u కూడా క్యాన్సల్, మైనస్ మైనస్ కూడా క్యాన్సల్ అన్నమాట. స్టూడెంట్స్ ఇప్పుడు చూడండి cos theta by sin theta అంటే cot theta. Cot theta equals to 2 tan alpha. This is the condition for which the velocity by striking ground becomes perpendicular to the inclined plane. Students, ఇప్పుడు ఒకవేళ ఇది హారిజెంటల్ టు ద గ్రౌండ్ అయితే దాని కండిషన్ అంటే ఒకసారి దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రాసుకోండి. క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సేమ్ మళ్ళీ ఇంక్లైన్డ్ ప్లేన్ తీసుకున్నాను ఒక యాంగిల్ ఆల్ఫా అన్నమాట. దీనిపైన నేను టీటా అనే యాంగిల్తో యు అనే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేశాను బాడీని. ఈసారి స్ట్రైక్ అయ్యింది. ఎలా స్ట్రైక్ అయిందంటే సచ్ దట్ ఇట్స్ వెలాసిటీ ఈస్ ప్యారలల్ టు గ్రౌండ్. అంటప్పుడు టీటాకి ఆల్ఫాకి మధ్య రిలేషన్షిప్ కనుక్కోవాలి. అంటే సింపుల్ చెప్పాలంటే ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తే వెలాసిటీ బికమ్స్ ప్యారలల్ టు గ్రౌండ్ అది మనం కనుక్కోవాలి. స్టూడెంట్స్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఇది చేయాలంటే ముందు ఇంక్లైన్డ్ ప్లేన్లోనే ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ తీసుకొని చేసాము. ఇప్పుడు ఎలా చేయాలి? చూడండి వెలాసిటీ గ్రౌండ్కి ప్యారలల్ అన్నాం కాబట్టి గ్రౌండ్కి సంబంధించి కూడా మనం ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది మనం. ఓకేనా? ఎలా తీసుకోవచ్చు చూడండి. ఇంక్లైన్డ్ ప్లేన్లో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది ఇక్కడ గ్రౌండ్ ఫ్రేమ్లో ఎంత టైంకి ఈక్వల్ అవుతుంది ఒకసారి చూడండి. వెలాసిటీ ప్యారలల్ టు గ్రౌండ్ ఎప్పుడు మనకు అవుతుందంటే మ్యాక్సిమం హైట్ దగ్గర అవుతుంది. అంటే ఇది ఎక్కడైతే ప్యారలల్ అవుతుందో ఈ టైంకి ఇది మ్యాక్సిమం హైట్లో ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు గ్రౌండ్ ఫ్రేమ్ ఆఫ్ గ్రౌండ్ ఫ్రేమ్లో ఇది ఇక్కడ ఉందన్నమాట. మ్యాక్సిమం హైట్కి వెళ్ళడానికి ఎంత టైం, దాన్ని మనం ఏమంటామంటే టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. అంటే ఇంక్లైన్డ్ ప్లేన్లో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది దేనికి ఈక్వల్గా ఉందంటే టైమ్ ఆఫ్ అసెంట్ ఆఫ్ బాడీ ఫ్రమ్ గ్రౌండ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. క్లియర్? చూడండి ఇంక్లైన్డ్ ప్లేన్లో టైమ్ ఆఫ్ ఫ్లైట్ మనకి ఏమవుతుందంటే 2uy by ay. టైమ్ ఆఫ్ అసెంట్ ఈక్వల్స్ టు ఇది uy ఫ్రమ్ గ్రౌండ్ కాబట్టి డాష్ పెడతాం uy by g. 2uy అంటే u sin theta by ay అంటే g cos alpha. uy డాష్ అంటే గ్రౌండ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లో వర్టికల్ వెలాసిటీ. యాంగిల్ ఇప్పుడు మనం గ్రౌండ్ ప్రకారం చేస్తే టీటా ప్లస్ ఆల్ఫా కాబట్టి u sin theta ప్లస్ ఆల్ఫా బై g. జీజీ క్యాన్సల్, యూ క్యాన్సల్. అప్పుడు 2 sin theta నాకు ఏమొస్తుందంటే sin theta ప్లస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. స్టూడెంట్స్ ఈ రకంగా మనం న్యూమరికల్స్ అనేవి సాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. బాగా అర్థమైంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొన్ని అడ్వాన్స్ న్యూమరికల్స్ అనేవి ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను చూడండి. అదేంటంటే ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ ఉందన్నమాట. యాంగిల్ ఎంత అంటే 30 degrees. దీనిపైన నుంచి ఒక ఆబ్జెక్ట్ని 20 meter/second స్పీడ్తో విసింది. ఎంత యాంగిల్ సార్ అంటే టోటల్ యాంగిల్ విత్ ద గ్రౌండ్ 60 degrees. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైండ్ టైమ్ టేకెన్ by the particle when velocity becomes parallel to inclined plane. ఇది ఇంక్లైన్డ్ ప్లేన్. ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవుతూ పడుతుంది కదా.
ఏ టైం దగ్గర దీని యొక్క వెలాసిటీ ఇంక్లైన్ ప్లేన్ కి ప్యారలల్ అవుతుంది. చూడండి, జనరల్ గా మనము గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ కూడా డిస్కస్ చేసాం. థీటా యాంగిల్ విసిరినట్టయితే అట్ మాక్సిమం హైట్ దాని యొక్క వర్టికల్ వెలాసిటీ 0 అయిపోతుంది, అప్పుడు గ్రౌండ్ కి ప్యారలల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇదే కదా గ్రౌండ్, ఓకేనా. ఇప్పుడు దీనికి ప్యారలల్ ఎక్కడ అవుతుంది అంటే ఇక్కడ మాక్సిమం హైట్ దగ్గర అవుతుంది. కేవలం విఎక్స్ మాత్రమే ఉంటుంది. వివై ఏమైపోతుందిరా అంటే 0 అయిపోతుంది. అది ఏ టైంకి అవుతుందో మనకు అనుకోవాలను. క్లియర్ స్టూడెంట్స్, మొత్తానికి మ్యాక్సిమం హైట్ దగ్గర అవుతుందో మనకు తెలుసు. అది మనం యూస్ చేసుకుని ట్రై చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇది మొత్తం 60 అంటే ఎంత యాంగిల్తో ప్రొవైడ్ చేశాడని అర్థము? 30 degrees. అంటే థీటా ఈక్వల్స్ టు 30 degrees, ఆల్ఫా కూడా 30 degrees. ఓకేనా. ఇప్పుడు ఈ ప్లేన్ ప్రకారం, ఇంక్లైన్డ్ ప్లేన్ ప్రకారము దానికి యాక్సెస్ లో వెలాసిటీస్ డిస్కస్ చేద్దాం. చూడండి, యు అంటే యూఎక్స్ ఐ క్యాప్ ప్లస్ యూవై జే క్యాప్, యూ ఈక్వల్స్ టు 20 cos 30 degrees ప్లస్ 20 sin 30 degrees జే క్యాప్. 20 cos 30 అంటే √3/2, 20 sin 30 degrees అంటే 1/2, 2 1 is 2 10 ja, u equals to 10 I cap plus 10√3 I cap, 10√3 I cap plus 10 J cap అన్నమాట. సేమ్ అదే విధంగా యాక్సలరేషన్ గురించి మాట్లాడాలనుకోండి, ఏ బార్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ మైనస్ జి సైన్ ఆల్ఫా ఐ క్యాప్ మైనస్ జి కాస్ ఆల్ఫా జే క్యాప్ మైనస్ 10 సైన్ 30 degrees అంటే 1/2 ఐ క్యాప్ మైనస్ 10 కాస్ 30 degrees అంటే √3/2 జే క్యాప్. ఏ బార్ ఈక్వల్స్ టు -5 ఐ క్యాప్ ఉంది, -5√3 జే క్యాప్ ఉంది. ఇది ఎక్స్ డైరెక్షన్, ఇది వై డైరెక్షన్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, వర్టికల్ వెలాసిటీ మ్యాక్సిమం హైట్ దగ్గర 0 అయిపోతుంది. అదే మనం అప్లై చేద్దాం. ఓకే, ఏ టైం కనుక్కోమన్నాడు కాబట్టి వివై ఈక్వల్స్ టు యూవై ప్లస్ ఏవైటి 0 అయింది. మనకి యూవై ఎంత అంటే 10 మైనస్ 5√3 టి minus 10 equals to -5√3t, 5 1 is 5 2 minus minus cancel, t equals to 2/√3 seconds. 2/√3 seconds దగ్గర దీని యొక్క వెలాసిటీ వచ్చి ఇంక్లైన్డ్ ప్లేన్కి వచ్చి ప్యారలల్ గా ఉంటుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు కొన్ని అడ్వాన్స్ లెవెల్ న్యూమరికల్స్ డిస్కస్ చేద్దాం. చూడండి, అడ్వాన్స్డ్ న్యూమరికల్ డిస్కస్ చేద్దాం. చూడండి, అదేంటంటే ఈసారి గ్రౌండ్ పైన వచ్చి 2 ఇంక్లైన్డ్ ప్లేన్స్ ఉన్నాయన్నమాట, whose angle of inclinations are 30 degrees and 60 degrees respective. ఓకేనా, నేనేం చేశానంటే 30 degrees ఇంక్లినేషన్ ఉండే ఇంక్లైన్డ్ ప్లేన్ పైన నుంచి ఈ ప్లేన్కి పర్పెండికులర్గా అంటే 90 degrees యాంగిల్లో 10√3 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ఇలా ఒక ఆబ్జెక్ట్ని ప్రొజెక్ట్ చేశాను. ఓకేనా, అదేమైందంటే ఈ ప్లేన్ పైన పడింది. అది కూడా ఎలా పడిందంటే v అనే వెలాసిటీతో పర్పెండికులర్గా పడింది అనమాట. యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ విత్ దిస్ ప్లేన్ 90 degrees, యాంగిల్ ఆఫ్ స్ట్రైకింగ్ విత్ దిస్ ప్లేన్ కూడా మనకి ఎంత అంటే 90 degrees. స్టూడెంట్స్, ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ దీని యొక్క టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఎంత టైంలో స్ట్రైక్ అయింది. సెకండ్ థింగ్ ఏందిరా అంటే ఎంత వెలాసిటీతో స్ట్రైక్ అయింది. థర్డ్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఏ, పాయింట్ ఆఫ్ ల్యాండింగ్ బి అనుకుంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సేమ్ అదే విధంగా ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే
ఎంత హైట్ నుంచి ప్రొజెక్ట్ చేసాం, ఎంత హైట్ లో వచ్చి ల్యాండ్ అయ్యింది. స్మాల్ హెచ్ అండ్ క్యాపిటల్ హెచ్ ఇది కూడా కనుక్కోవాలి. అనుకుందామా? చూడండి, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఎలా సార్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 60 30 90 degrees అయిపోయింది అన్నప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉంటుందా అంటే ఇది కూడా 90 degrees యాంగిల్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్. ఇప్పుడు నేను దీన్ని ఇలా తిప్పుకోవచ్చు కదా, అలా తిప్పుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడి నుంచి పర్పెండిక్యులర్ టు దిస్ ప్లేన్ అంటే హారిజాంటల్ ప్రొజెక్షన్. సింపుల్ చెప్పండి, హారిజాంటల్ ప్రొజెక్షన్ ఫ్రమ్ టవర్ చేస్తున్నాం. ఆ ప్లేన్ నుంచి ఈ ప్లేన్ పైన వచ్చి పడింది. కాకపోతే ఇక్కడ ఈ ప్లేన్ పైన మనకి యాక్సలరేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇలా కూడా యాక్సలరేషన్ ఉంది, ఇలా కూడా యాక్సలరేషన్ ఉంది. అఫ్కోర్స్ ఆ వాల్యూస్ మనకు తెలుసు, జీ సైన్ ఆల్ఫా, జీ కాస్ ఆల్ఫా. అలా కూడా సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే నేను ఈ ప్రాబ్లమ్ని ఒకసారి మీకు గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టర్ లాగా గ్రౌండ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ తీసుకొని నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? చూడండి, గ్రౌండ్ ఫ్రేమ్ లాగా తీసుకున్నాం కాబట్టి వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రౌండ్తో పోల్చుకుందాం. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే గ్రౌండ్కి ప్యారలల్ ఒక లైన్ తీసుకుంటాను. ఇది 30 degrees అయితే మ్యాథమెటిక్స్ ప్రకారం ఇది కూడా 30 degrees అవుతుంది. ఈ 30 ఇది మొత్తం యాంగిల్ 90 degrees అన్నాను. అప్పుడు ఈ యాంగిల్ మనకి ఏమవుతుందంటే 60 degrees అవుతుంది. అంటే గ్రౌండ్తో ఎంత యాంగిల్ చేస్తాను అంటే 60 degrees యాంగిల్ చేస్తాను. ఓకేనా? సింపుల్, యూ బార్ ఈక్వల్స్ టు యూఎక్స్ ఐ క్యాప్ ప్లస్ యూవై జే క్యాప్. యూ బార్ ఈక్వల్స్ టు యూఎక్స్ నాకు కావాలి అంటే 10√3 cos 60 degrees I cap plus 10√3 sin 60 degrees J cap. ఓకేనా? U bar equals to 10√3 cos 60 degrees ఎంత అంటే 1/2 I cap plus 10√3 sin 60 degrees వచ్చి √3/2 J cap. 2 1 2 5 therefore U bar equals to 5√3 I cap 2 1 2 5 5 3 15 J cap. ప్లస్ అంటే దీని ఒక 10√3 meter/second నేను టర్మ్స్ ఆఫ్ గ్రౌండ్ ఫ్రేమ్ని బేస్ చేసుకొని మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యాక్సిస్లో ఎంత ఇనిషియల్ వెలాసిటీ కలిగి ఉందో రాసుకున్నాం. ప్లస్ ఇప్పుడు చూడండి, సేమ్ అదే రకంగా దీన్ని కూడా రాసుకుంటాం. ఇది 60 degrees ప్యారలల్ ఇక్కడ కూడా తీసుకున్నాను. ఈ లైన్ గ్రౌండ్ 60 చేస్తుంది, ఇదే లైన్ గ్రౌండ్ ఎంత చేస్తుంది అంటే ఇక్కడ 60 degrees. ఇప్పుడు చూడండి, వెలాసిటీ ఇలా ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ వెలాసిటీ అనేది ఈ గ్రౌండ్తో ఎంత యాంగిల్ చేస్తుంది చూడండి. ఇది 60 degrees అయితే అఫ్ కోర్స్ ఇది ఎంత ఉంటుందంటే 30 degrees. therefore V bar equals to Vx I cap plus Vy J cap రాసుకుంటాం. గ్రౌండ్ ఫ్రేమ్లో హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు. కాబట్టి హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 5√3 అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ కూడా మనకి ఏమవ్వాలంటే హారిజాంటల్ కాంపోనెంట్ Vx, వర్టికల్ కాంపోనెంట్ వచ్చి Vy. Vxలో ఎలాంటి చేంజ్ ఉండదు. ఎంత ఉంటుందంటే 5√3 ఉంటుంది. Vx ఈక్వల్స్ టు 5√3. స్టూడెంట్స్, ఇప్పుడు Vx అంటే V గ్రౌండ్ ఎంత యాంగిల్ చేసిన 30 degrees. V cos 30 degrees ఈక్వల్స్ టు 5√3. cos 30 అంటే √3/2. √3/2 ఈక్వల్స్ టు 5√3. √3 క్యాన్సల్. V ఈక్వల్స్ టు 5 10 meter/second. V కనుక్కునేసాం సెకండ్ క్వశ్చన్. V మనకి ఎంత వచ్చిందంటే 10 meter/second వచ్చింది. లేదు నాకు Vx Vyలా కావాలనుకుంటే కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, Vx వచ్చి అఫ్ కోర్స్ ఎలాంటి చేంజ్ లేదు కాబట్టి 5√3. Vy వచ్చి మనకేమవుతుందంటే V sin 30 degrees అవుతుంది. Vy ఈక్వల్స్ 10 × sin 30 ఎంత అంటే 1/2. 2 1 2 5. Vy ఈక్వల్స్ టు 5 meter/second వచ్చింది. therefore రాస్తున్నాం V బార్ని Vx I cap 5√3 I cap plus 5 J cap.
బాక్స్లో వేసుకుంటున్నా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఓకే, నెక్స్ట్ చూడండి, వి వాల్యూ కనుక్కునేసాం. ఫస్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవాలి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎలా కనుక్కోవచ్చు? ఇప్పుడు చూడండి, హారిజాంటల్ కాంపోనెంట్స్లో ఎలాంటి చేంజ్ లేదు, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. కానీ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీస్లో చేంజ్ ఉంది. ఓకేనా? అది ఎంత టైంలో ఈ నుంచి ఇడికి చేంజ్ అయింది, ఆ ఫామ్లో సర్చ్ చేయదు. ఏమొస్తుంది? వివై ఈక్వల్స్ టు యూవై ప్లస్ ఏవై క్యాపిటల్ టీ. ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆ టైంలో చేంజ్ అయింది. వివై మనకి ఎంత అంటే ఇక్కడ చూడండి 5, వివై డౌన్వర్డ్స్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. సారీ, మైనస్ చేంజ్ చేసుకోండి. -5 ఈక్వల్స్ టు యూవై మనకి ఎంత అంటే 15 మైనస్ 10t. అప్పుడు ఏమవుతుంది? -5 మైనస్ 15 ఈక్వల్స్ టు -10t, -20 ఈక్వల్స్ టు -10t, t ఈక్వల్స్ టు 2 సెకండ్స్. దేవుడు కనుక్కునేసాం. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 2 సెకండ్స్ పడుతుంది. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి కనుక్కోవాలి. డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఎలా కనుక్కోవచ్చు దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. ఏ అండ్ బి డిస్టెన్స్. చూడండి, నేను ఇక్కడ ఏ నుంచి బికి జాయిన్ చేస్తాను. ఈ పాయింట్స్ ఒకే హైట్ లో ఉంటే మనం డైరెక్ట్ గా కనుక్కునేయచ్చు అన్నమాట, సింపుల్ గా. ఎందుకంటే హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ సేమ్ కాబట్టి అలా కనుక్కోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఈ హైట్ డిఫరెన్స్ ఉండడం వల్ల మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆయన ఈజీ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు ఒకసారి చూడండి. స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఈ 2 సెకండ్స్ లో హారిజాంటల్ గా ఎంత డిస్ప్లేస్ అయింది అది కనుక్కుందాం. ఇప్పుడు అర్థమవుతుందా? అంటే ఇది ఏ పాయింట్, బి పాయింట్ ఇక్కడ ఎక్కడ ఉందనుకోండి, ఇలా పడింది. మనకు కావాల్సింది ఈ డిస్టెన్స్. నేను దీన్ని ట్రయాంగిల్లా యూస్ చేసుకొని సాల్వ్ చేస్తాను అంటాం. ఓకేనా? ఆల్రెడీ హారిజాంటల్గా 5√3 మీటర్ పర్ సెకండ్ వెళ్తాను. ఎంత టైం అంటే 2 సెకండ్స్. కాబట్టి నాకు ఎక్స్ ఏమవుతుందంటే యూఎక్స్ క్యాపిటల్ టీ అవుతుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 5√3 × 2 ఈక్వల్స్ టు 10√3 మీటర్స్ అవుతుంది. ఇది 10√3. మరి ఇది సేమ్. ఇనీషియల్గా 15 ఉంది, ఫైనల్గా వచ్చి -5కి చేంజ్. ఓకేనా? ఇప్పుడు ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ తెలుసు, డిస్ప్లేస్మెంట్ ఇది కనుక్కోలేమా? సింపుల్గా vy² - uy² ఈక్వల్స్ టు 2ay × y. ఓకేనా? vy² ఎంత అంటే మనకి -5² అంటే 25 -15² అంటే 225 ఈక్వల్స్ టు -20y. -200 ఈక్వల్స్ టు -20y. 0 0 -2 1 is 210. y ఈక్వల్స్ టు 10 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అంటే ఇది 10 మీటర్స్. ఇప్పుడు సింపుల్గా ట్రిగ్నామెట్రీ యూస్ చేసుకుని √10√3² ప్లస్ 10². 10² 100, √3² 3, 300 ప్లస్ 100 అంటే 400 విచ్ ఈస్ 20 వస్తుంది అనమాట. 20 మీటర్స్. అంటే ఏ నుంచి బికి ఎంత డిస్టెన్స్ ఉందిరా అంటే 20 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ స్మాల్ హెచ్ అండ్ క్యాపిటల్ హెచ్ వాల్యూ కనుక్కోవాలి. స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్ ఎలా కనుక్కోవచ్చు చూడండి. ఈ డయాగ్రామ్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. గ్రౌండ్ దగ్గర నుంచి ఇది స్మాల్ హెచ్, ఇది మొత్తం కలిపి క్యాపిటల్ హెచ్. ఇది స్మాల్ హెచ్, ఇది క్యాపిటల్ హెచ్.
ఎలా కనుక్కోవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఈ హారిజంటల్ డిస్టెన్స్ చూడండి, రెండిటి యొక్క బేసెస్ చూడండి, ఈ రెండిటి యొక్క బేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. నాకేమవుతుందంటే ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు హారిజంటల్గా ఎంత డిస్ప్లేస్ అయిందంటే 10√3 ఈ నుంచి ఈడ వరకు, కాబట్టి ఇది 10√3. ఇంకా నాకు తెలిసిన విషయాలు ఏంద్రా అంటే చూడండి, ఈ 10 మీటర్స్ అన్నాను అంటే క్యాపిటల్ హెచ్లో నుంచి స్మాల్ హెచ్ తీస్తే 10. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసుకొని స్మాల్ హెచ్ వాల్యూ క్యాపిటల్ హెచ్ వాల్యూ కనుక్కుంటా. ఎలా చూడండి, చూడండి tan 30 ఈక్వల్స్ టు h/a. ఓకేనా? ఇప్పుడు నాకు ఏ కావాలంటే h/tan 30. సేమ్ అదే బి కావాలంటే h/tan 60. ఫ్రెండ్స్, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 10√3 h/tan 30 ప్లస్ క్యాపిటల్ h/tan 60 ఈక్వల్స్ టు 10√3. ఓకే, tan 30 అంటే 1/√3, కాబట్టి ఇది √3 స్మాల్ హెచ్ ప్లస్ tan 60 అంటే √3, కాబట్టి h/√3 ఈక్వల్స్ టు 10√3. ఇది నాకేమవుతుందంటే 3h ప్లస్ హెచ్ ఈక్వల్స్ టు √3 అడపకపోతే దీనికి ఇంటూ √3 అవుతుంది, ఈక్వల్స్ టు 30 అవుతుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 2. రెండు ఈక్వేషన్స్ మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే సాల్వ్ చేయాల్సి వస్తుంది. సాల్వ్ చేద్దాం. చూడండి, 3h ప్లస్ హెచ్ ఈక్వల్స్ టు 30 మైనస్ హెచ్ ప్లస్ హెచ్ ఈక్వల్స్ టు 10. సింబల్స్ ఇంటర్చేంజ్ చేస్తాం. ప్లస్ మైనస్ మైనస్ 3h ప్లస్ హెచ్ వచ్చి 4h అవుతుంది. ఇది హెచ్లో హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది. 30 మైనస్ 10 వచ్చి 20 అవుతుంది. ఓకే, హెచ్ ఈక్వల్స్ టు 20/4. 4 - 4 5. స్మాల్ హెచ్ వాల్యూ మనకు 5 మీటర్స్ వచ్చింది. ఓకేనా? దేర్ ఫోర్ క్యాపిటల్ హెచ్ అంటే 10 ప్లస్ హెచ్ కాబట్టి క్యాపిటల్ హెచ్ నాకు ఏమవుతుందంటే 15 మీటర్స్ అవుతుంది. చాలా పెద్ద న్యూమరికల్లో చేసాం మనం. ఫ్రెండ్స్, కొద్ది కష్టం అనిపించచ్చు అనమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనా? ఆన్సర్స్ వస్తాయా లేదా అనేసి ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సేమ్ ఇదే తరహాలో ఇంకొక న్యూమరికల్ చేద్దాం. చూడండి, ఈరోజు లెక్చర్లో లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, అదేంటంటే ఒక ఆబ్జెక్ట్ని 53 degreesలో 50 meters/second స్పీడ్తో అలా ప్రొజెక్ట్ చేసామన్నమాట. ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఏమైందంటే ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే ఇక్కడ కూడా ఒక ఆబ్జెక్ట్ వచ్చి ల్యాండ్తో 45 degrees యాంగిల్, ఎంత యాంగిల్? 45 degrees యాంగిల్ చేస్తూ దీన్ని స్ట్రైక్ చేసింది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? అది కూడా ఎలా స్ట్రైక్ చేసిందంటే ఈ రెండిటికి మధ్య యాంగిల్ ఎంత ఉందంటే 90 degrees ఉంది. 90 degrees. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు మనం దేంట్లో టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవాలి. ఈ ఆబ్జెక్ట్ దీన్ని స్ట్రైక్ అయ్యేటప్పుడు ఎంత వెలాసిటీ ఉందో అది కనుక్కోవాలి. డిస్టెన్స్ బిట్వీన్ పార్టికల్స్ బిఫోర్ హిట్టింగ్ అంటే ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. కనుక్కుందామా? చూడండి, 53 degrees. ఓకేనా? 50 meters/second. ఫస్ట్ ఇనిషియల్ వెలాసిటీ రాసుకుంటాం. ux_i ప్లస్ uy_j. 50 cos 53 ప్లస్ i ప్లస్ 50 sin 53 j. cos 53 మనకి ఎంత అంటే 3/5. sin 53 ఎంత అంటే 4/5.
సారీ 30i క్యాప్ ప్లస్ 40j క్యాప్ మనకు వచ్చింది అనమాట. ఇది యూబా. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వెళ్ళి స్ట్రైక్ అయింది. స్ట్రైక్ అయ్యేటప్పుడు హారిజెంటల్ వెలాసిటీలో ఏమైనా చేంజ్ ఉంటుందా? ఉండదు. ఓకేనా, కేవలం వర్టికల్ వెలాసిటీలో చేంజ్ ఉంటుంది. వి బార్ని విఎక్స్ఐ క్యాప్ ప్లస్ వివైజే క్యాప్ లా రాసుకుందాం. సేమ్ ముందు చేసినట్టే. విఎక్స్ మనకి ఎంత అంటే వి కాస్, ఇది 45 degrees అయితే ఇది 45 degrees అవుతుంది, ఇది కూడా 45 degrees అవుతుంది. ఎందుకంటే యాంగిల్ 90 కదా, ఇది 45, ఇది 45 అవుతుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? వి కాస్ 45 degrees ఈక్వల్స్ టు ఎంత అంటే 30కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు వి కాస్ 45 అంటే 1/√2 ఈక్వల్స్ టు 30. వి ఈక్వల్స్ టు 30√2 అవుతుంది. 30√2 మీటర్/సెకండ్. సెకండ్ ప్రాబ్లం చేసాం. ఓకేనా, లేదు మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ విఎక్స్ వివోలో రాసుకోవాలనుకుంటే వి బార్ ఈక్వల్స్ టు మనకు విఎక్స్ ఎలాంటి చేంజ్ లేదు, 30i క్యాప్. ఇప్పుడు వి ప్లస్ ఇప్పుడు వివై వాల్యూ కనుక్కుందాం. ఓకేనా, వివై మనకి ఏమవుతుందంటే వి సైన్ 45 degrees అవుతుంది. వివై ఈక్వల్స్ టు 30√2 ఇంటూ సైన్ 45 వచ్చి 1/√2. √2 క్యాన్సిల్ అయితే వివై ఈక్వల్స్ టు 30. డౌన్వర్డ్స్ ఉంది కాబట్టి -30. కాబట్టి 30i క్యాప్ మైనస్ 30j క్యాప్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కుందాం. ఓకేనా, ఇనీషియల్ గా యూవై ఎంత అంటే 40, ఫైనల్ గా వివై ఎంత అంటే -30. టైం కనుక్కుంటే అదే మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అవుతుంది. ఓకేనా, వివై ఈక్వల్స్ టు యూవై -10t, 40 ఈక్వల్స్ టు -30 -10t, -70 ఈక్వల్స్ టు -10t, t ఈక్వల్స్ టు 7 seconds వస్తుంది. ఇది కూడా కనుక్కునేసాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డిస్టెన్స్ బిట్వీన్ పార్టికల్స్ బిఫోర్ హిట్టింగ్. హిట్ చేయక ముందు పార్టికల్స్ ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి అలా కనుక్కోవాలి. ఓకేనా, హిట్ అయ్యేటప్పుడు ఫస్ట్ దాని ఒక లొకేషన్ కనుక్కుందాం. ఓకేనా, లొకేషన్ బై స్ట్రైకింగ్ ఫస్ట్ అది కనుక్కున్నాం. టోటల్ 7 seconds జర్నీ జరిగింది కాబట్టి ఎక్స్ యాక్సిస్ ఎంత ఉంటుంది అంటే ఎక్స్ ఈక్వల్స్ టు యూఎక్స్ టీఏ, విచ్ మీన్స్ యూఎక్స్ ఈస్ 30 into 7 ఈక్వల్స్ టు 210 meters జర్నీ చేసింది అనమాట. వై వచ్చి యూవైటీ ప్లస్ హాఫ్ ఏవైటీ స్క్వేర్. వై ఈక్వల్స్ టు యూవై ఎంత అంటే 40 into 7 minus 1/2 into 10 into 7 square. Y equals to 280 minus 5 into 49. 49 into 5, 245. Y equals to 280 minus 245. Y equals to 35 meters. అంటే ఇది ఎక్కడుందంటే వర్టికల్ గా 35 meters డిస్టెన్స్ లో ఉంది. ఈ హారిజెంటల్ గా 210 meters డిస్టెన్స్ లో ఉంది. మనకి ఈ డిస్టెన్స్ కావాలి, ఇది మొత్తం డిస్టెన్స్ కాదు. ఇప్పుడు చూడండి, యాంగిల్ 45 degrees అయితే ఇది 35 అయితే ఇది కూడా ఎంత ఉంటుంది, 35. ఇప్పుడు డిస్టెన్స్ బిఫోర్ హిట్టింగ్ మనకి ఏమవుతుందంటే 210లో నుంచి 35 తీసేయాలి. క్లియర్ స్టూడెంట్స్? మనకి ఎంత వస్తుందంటే 175 meters వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈరోజు డిస్కస్ చేసిన న్యూమరికల్స్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇంక్లైన్ ప్లేన్ సంబంధించి. ఓకేనా, ఇంక్లైన్ ప్లేన్ వచ్చి ముఖ్యంగా మనకి జేఈ అడ్వాన్స్లో అడుగుతాడు. మెయిన్స్లో పెద్దగా అడగకపోయినా వచ్చి జేఈ అడ్వాన్స్ క్వశ్చన్స్లో ఎక్కువగా అడుగుతాడు అన్నమాట. ఓకేనా, కాబట్టి ఎవరైనా మెయిన్స్ వాళ్ళు ఉంటే స్కిప్ చేయొచ్చు, నో ఇష్యూ.
ఇంకా దీనికి సంబంధించి ఇంకొన్ని అడ్వాన్స్ న్యూమరికల్స్ మనం నెక్స్ట్ లెక్చర్లో సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.